For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ విద్య. ఈరోజు మనతో ఉన్నారు స్వాతి గారు. నమస్తే స్వాతి గారు. నమస్తే విద్య. ఎలా ఉన్నారు? బాగున్నాను. స్వాతి గారు, కామాక్షి దీపం అంటే ఏంటి? అసలు కామాక్షి దీపం ఎప్పుడు ఎలా పెట్టుకోవాలి? దాని విశిష్టత ఏంటి? అసలు కామాక్షి దీపం అనేది తమిళియన్స్ అంటే తమిళనాడు వైపు, కేరళ వైపు ఎక్కువగా పెడుతూ ఉంటారు. అక్కడ ఆ దీపాన్నే భగవత్ స్వరూపంగా భావిస్తారన్నమాట. మనము చిత్రపటం పెట్టుకొని దాని ముందు దీపారాధన ఎలా చేస్తామో వాళ్ళు కామాక్షి దీపానికి అంటే దీపంలో ఒత్తివేసి దీపం వెలిగించి దాన్ని భగవత్ స్వరూపంగా భావిస్తారు. కామాక్షి అంటే ఇప్పుడు మనము చాలా మంది దగ్గర చూస్తున్నాము, అష్టలక్ష్మిలతో వచ్చిన లక్ష్మీదేవి దీపాన్ని కూడా కామాక్షి దీపం అని అంటున్నారు. కానీ అది కాదు. కామాక్షి దీపం అంటే అమ్మవారు ఉంటారు, చేతుల్లో చెరుకు గడలు ఉంటాయి అన్నమాట. కామాక్షి దీపం అంటే మన కామ్యకు కొరకు పెట్టుకునే దీపం అన్నమాట. అంటే మన కోరిక, మన యొక్క మనసులో ఉన్న కోరిక నెరవేరాలి అన్న సంకల్పంతో పెట్టుకునే దీపమే కామాక్షి దీపం. అయితే చాలా మంది చెప్తున్నారు ఏంటంటే కామాక్షి దీపం పెట్టుకుంటే కోరిన కోరిక నెరవేరుతుంది. అయితే ఎప్పుడు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అని అడిగారు కదా విద్య. కామాక్షి దీపం పెట్టుకునేటప్పుడు మాత్రం చాలా శుచిగా శుభ్రంగా ఉండాలి. ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకొని ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని మనం కామాక్షి దీపాన్ని అయితే వెలిగించుకోవాలి. ఎలా పడితే అలా పెట్టుకోకూడదు. కామాక్షి దీపం పెట్టుకునే వాళ్ళకి ఒక ప్రాసెస్ ఉంటుంది. మరీ భయంకరంగా అనిపించేలా కాకుండా అతి సులభంగా ఉండే ప్రాసెస్ అయితే మనం చెప్పుకుందాం. ఈ కామాక్షి దీపం అనేది ప్రతి మంగళవారము, శుక్రవారము పెట్టుకోవచ్చు అన్నమాట. లేదా మీరు ఏదైనా కోరికతో పెట్టుకోవచ్చు. కోరికతో కోరుకొని పెట్టుకున్నట్టయితే 3 రోజులు లేదా 5 రోజులు, ఇంకెన్ని రోజులు మీ ఓపికను బట్టి మీరు అన్ని రోజులు అయితే దీపాన్ని ఇంట్లో వెలిగించుకోవాలి. ఘనము కాకముందే దీపంలో ఉండే ఆయిల్ పూర్తిగా అవ్వకముందే మనం ఆయిల్ని అయితే వేసుకొని దీపాన్ని వెలుగుతూ ఉండేలాగా చూసుకోవాలి. అయితే దీన్ని ఎలా వెలిగించుకుంటారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో. కొందరు ఏం చేస్తారంటే రాగి పాత్రలో వాటర్ని వేస్తారు, మంచినీళ్ళని వేసుకొని అందులో కామాక్షి దీపపు కుందుని పెట్టుకుంటారు. అందులో నూనెను లేదా ఆవు నెయ్యిని, కొబ్బరి నూనె, నువ్వుల నూనె ఇలాంటివి వేసి దీపాన్ని వెలిగించుకుంటారు కొందరు. మరికొందరు ఏం చేస్తారంటే ఒక పాత్ర, ఇత్తడి పాత్ర లేదా రాగి పాత్రలో బియ్యాన్ని వేస్తారు. బియ్యాన్ని వేసి దాని మీద ఈ కామాక్షి దీపాన్ని పెట్టి అందులో నూనె, నెయ్యి లేకపోతే నువ్వుల నూనె, స్వచ్ఛమైన గాను నుంచి ఏదైనా స్వచ్ఛమైన నూనెను తెచ్చి అందులో వేసి దీపాన్ని వెలిగిస్తారు. రాగి పాత్రలో నీరు ఎందుకు వేయాలి? అంటే మనం నార్మల్గా డైలీ అయితే వేయం కదా. అయితే కొందరు ఎందుకు వేస్తారు అంటే ఇది సైంటిఫిక్గా ఏంటంటే మనము నీల పాత్రలో దీపం పెడితే అది త్వరగా ఘనం అవ్వదు దీపం. ఎందుకంటే వేడి ఎక్కువగా అయ్యి ఒత్తు పూర్తిగా ఆహుతి అవ్వదు అనమాట. అంటే కొన్ని దగ్గరలో చూస్తాం మనం, వేడి ఎక్కువ ఉంటే త్వరగా ఆయిల్ పీల్చేస్తుంది. అలా కాకుండా వాటర్ చల్లదనానికి దీపము వెలుగుతుంది, ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ అవ్వదు అన్న ఒక కారణం. ఇంకొకటి వాటర్లో అలా ఆ విధంగా దీపం పెట్టుకుంటే ఇంటికి చల్లదనం, కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయని కొందరి భావన. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెట్టుకుంటారు. అదే మనం బియ్యం పాత్రలో పెట్టుకొని బియ్యం మీద మనం దీపారాధన పెట్టుకున్నాం అనుకోండి, ఈ బియ్యాన్ని ఏం చేయాలంటే ఒకవేళ నీట్గా ఉన్నాయి, కొన్నిసార్లు ఏంటంటే 3 రోజులు 4 రోజులు పెట్టుకున్నట్టయితే వాసన వచ్చేస్తాయి. అలా వాసన వచ్చినప్పుడు చెత్తబుట్టలో వేయకుండా ఏదైనా పురుగు చీమలు తినేటట్టుగా మనం ఒకవేళ మన దగ్గర పూల మొక్కలు పెంచుకున్నట్టయితే ఆ కుండీల్లో వేసుకోవడం, లేదా ఎవరు తిరగని ప్రాంతంలో, తొక్కని ప్రాంతంలో వేసుకోవాలి. భూమిలో అయినా పాతేయాలన్నమాట. అదే మంచినీళ్ళని అనుకోండి మొక్కకు పోసేయచ్చు, అంతే కదా. నీళ్ళను మొక్కకు పోసేస్తే అయిపోతుంది. ఈ విధంగా బియ్యాన్ని అయితే మనం ఈ విధంగా చేయాలి, కానీ చెత్తబుట్టలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు. ఒకవేళ చెత్తబుట్టలో వేసుకుంటే మనం పూజించిన ఫలితం ఉండదు అనమాట. ఈ రకంగా కామాక్షి దీపాన్ని అయితే వెలిగించుకోవాలి. దీనికి ఇంకో 2 నియమాలు కూడా ఉన్నాయి. మంగళవారం రోజు కామాక్షి దీపాన్ని తోముకోరు చాలా మంది, అంటే వాష్ చేయరు. లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అన్న భావన ఉంటుంది. మంగళవారము, శుక్రవారము ఎట్టి పరిస్థితుల్లో కామాక్షి దీపాన్ని తోమకూడదు. 3 రోజులు పెట్టుకోవాలి. తోమాలి అనుకునేవారు మనం ఏంటంటే గురువారం తోముకోవచ్చు, సోమవారం తోముకోవచ్చు, బుధవారం తోముకోవచ్చు, లేదా శనివారం. అంతేగాని మనం ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి సందర్భాల్లో ఎంత జిడ్డుగా ఉన్నా కూడా మంగళవారము, శుక్రవారం మాత్రం తోమకూడదు. ఒకవేళ బాగా జిడ్డు పట్టింది అనిపిస్తే ఒక టిష్యూని తీసుకొని కాస్త వైప్ చేసుకుంటే సరిపోతుంది. అది రోజు తోమాలని చెప్తారు కదా మనం దీపం పెట్టేటప్పుడు. నిత్య దీపారాధన చేసుకునే కుందులైతే రోజు దోముకోవాలి, అవి నిత్య దీపారాధన కుందులు. కామాక్షి దీపం అనేది మనము అమ్మవారు అక్కడ అమ్మవారు ఉన్నారు అని భావన చేసి పెడతాం కదా. ఆ దీపం అమ్మవారు, ఆ దీపం వేరు వేరు కాదు అన్నట్టుగా పెడతాము. అయితే కామాక్షి దీపాల్లో చిన్నవి ఉంటాయి, డైలీ పెట్టుకునే దానికి పెద్ద వర్తించదు. అసలు కామాక్షి దీపం అంటేనే పెద్దది.
కోరికతో పెట్టుకునే దీపం కాబట్టి అమ్మవారు ఇంత ఉండాలన్నమాట. అది ఇత్తడిలో కానీ వెండిలో కానీ కాస్త మీడియం సైజ్ కంటే కొద్దిగా పెద్దగా, అంటే ఒక రోజు 24 hours అంతా ఉండేలాగా ఆ కుంది సైజ్ అనేది ఉండాలన్నమాట. ఆ రకంగా ఉంటేనే అది కామాక్షి దీపం అవుతుంది. ఇవి అలంకరణ దీపాలు, కామాక్షి చిన్న దీపాలు, అలంకరణ దీపాలు నిత్య దీపారాధనలో పెట్టుకోవచ్చు. ఒకవేళ దాన్ని కూడా మనం పూజనీయంగా వాడుకోవాలి అనుకుంటే మనం ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో పెట్టుకోవచ్చు. కానీ దీపం అనేది 24 hours ఉండదు. ఎందుకంటే ఇంత దీపపు కుందుల్లో ఎంత ఆయిల్ పడుతుంది, ఇంత పడుతుంది, రోజంతా ఉంటుంది. ఓకే, సాయంత్రం వరకు అయితే మనం అబ్జర్వ్ చేస్తాం, రాత్రి పడుకున్నప్పుడు ఘనమైపోతుంది కదా. కామాక్షి దీపం ఘనం అవ్వకపోతే శుభం జరుగుతుందని కూడా అంటారు. అంటే మంగళవారం రోజు వెలిగించుకుంటే ఉదయం, బుధవారం ఉదయం వరకు కూడా దీపం వెలుగుతుందంటే ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టని కూడా చాలా మంది భావన చేస్తూ ఉంటారు. కాబట్టి మనం కాస్త అమ్మారు ఇంత సైజు ఉండే కుందునే మనం ప్రిఫరెన్స్ ఇస్తే బెటర్. త్వరగా ఘనం అయిపోతే అనవసరంగా మనం డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది అనమాట. స్వాతి గారు, కామాక్షి దీపంలో ఎన్ని ఒత్తులు వేయాలి? 3 ఒత్తులు వేసి, అంటే 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దీపారాధన చేసుకోవాలి. 3 ఒత్తులు వేయొద్దు అంటారు కదా, నార్మల్ గా 2, 5. కానీ కామాక్షి దీపంలో వేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ లక్ష్మీదేవి, సరస్వతీదేవి అలాగే దుర్గామాత ముగ్గురిని కలిపి ఒక ఒత్తిగా చేసి దీపం వెలిగిస్తున్న భావన చేసుకొని వెలిగించుకోవాలన్నమాట. 3 ఒత్తులు వేసుకోవాలి. స్వాతి గారు, కామాక్షి దీపం ఎటువైపు పెట్టుకోవచ్చు? కామాక్షి దీపం అనేది మనం దక్షిణ వైపు పెట్టుకొని ఉత్తర వైపు చూస్తున్నట్టుగా దీపం అనేది ఉండాలి. ఉత్తరం అనేది కుబేర స్థానం, లక్ష్మీకరం కూడా. ఇప్పుడు కామాక్షి దీపం అంటే కోరికల కొరకు పెట్టుకునే దీపం, ఇంకొకటి లక్ష్మీ స్వరూపంగా కూడా భావిస్తాము. దక్షిణ ముఖంకి పెట్టుకోవాలి, అంటే ఇటువైపు పెట్టుకొని దీపం అనేది ఇటువైపు చూస్తూ ఉండాలి. అలా ఉత్తరం వైపు చూస్తున్నట్టుగా పెట్టుకుంటే చాలా మంచిది అంటారు. ఇంకా అసలు శ్రేయస్కరం అంటే మనకి ఇవన్నీ తెలియవు, మనం ఆ దిక్కు ఈ దిక్కు అని కన్ఫ్యూజ్ అవుతున్నాం అంటే తూర్పు ముఖం పెట్టుకోవాలి. ఈస్ట్ వైపు పెట్టుకుంటే చాలా మంచిది. డైలీ మనం పూజ అయితే ఈస్ట్ సైడ్ వెళ్తాం కదా. అవును, ప్రతిరోజు పెట్టుకునే దీపం అనేది తూర్పు ముఖానికి ఉంటుంది. స్వాతి గారు, కామాక్షి దీపం పెట్టినప్పుడు ఎలాంటి నైవేద్యాలు పెట్టొచ్చు? దీనికి పెద్దగా హైరాణ పడాల్సిన అవసరం లేదు. మీకు ఓపిక ఉంటే పరమాన్నం కానీ పాయసం కానీ చేసి పెట్టచ్చు, లేదా అరటి పళ్ళు లేదా దానిమ్మ పండు, ఇంకా ఏమీ లేదంటే అటుకులు బెల్లం కూడా నైవేద్యంగా పెట్టచ్చు. పుష్పాలతో కూడా అలంకరణ చేసుకోవాలి. దీపానికి మనం పుష్పాలతో అలంకరణ చేయాలి. గంధము బొట్టు అయితే ఖచ్చితంగా కామాక్షి దీపానికి పెట్టుకోవాలన్నమాట. ఇది చాలా తేలికగా చేసుకోవచ్చు అనమాట. మరీ భయపడకూడదు. భయపడి చేస్తే మనం ప్రతిదానికి భయమే ఉంటుంది. ఈజీగా ఈ మనం చెప్పిన చిన్న టిప్స్ అనేవి తెలుసుకొని వాళ్ళు చేసుకున్నట్టయితే బాగుంటుంది. మంచి ఫలితం కూడా ఉంటుంది అనమాట. స్వాతి గారు, కామాక్షి దీపం ఇన్ని వారాలనే స్పెసిఫిక్గా పెట్టుకోవాలా, అలా ఏముండదా? అంటే కొందరు స్పెసిఫిక్గా పెట్టుకుంటారు. ఎలా అంటే కొందరు 5 వారాలు, 5 శుక్రవారాలు పెట్టుకుంటాము, లేదా 21 శుక్రవారాలు, 9 శుక్రవారాలు అని కొందరు అనుకుంటారు. అలా అనుకున్నప్పుడు మాత్రం ప్రతి శుక్రవారం తలస్నానం చేసి ఆ దీపాన్ని మనం వెలిగించుకొని మళ్ళీ శనివారం తీసి వాష్ చేసి చక్కగా జాగ్రత్త చేసుకోవాలి. అయితే ముఖ్యంగా 3 రోజులు ఎక్కువగా వెలిగిస్తూ ఉంటారు, మంగళవారం, గురువారం, శుక్రవారం. మనం కావాలి అనుకుంటే ఏదో ఒక వారం, మనకి ఏ వారం మనకి బాగుంటుంది, ఐదర్ గురువారం కానీ, శుక్రవారం కానీ, మంగళవారం కానీ, మనకి నచ్చిన వారంలో మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేనున్నాను, నాకు మంగళవారం ఇష్టం, నేను ప్రతి మంగళవారం ఇన్ని మంగళవారాలను పెట్టుకుందామా అని అనుకుంటాను. అప్పుడు 5 వారాలు కానీ 10 వారాలు కానీ నేను ఆ మంగళవారం రోజు ఉదయమే లేచి, అంటే సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేసుకొని ఆ దీపాన్ని వెలిగించుకొని దానికి ఆరాధన చేయాలి. లక్ష్మీ అష్టకం కానీ కనకదార స్తోత్రం కానీ చదువుకున్నా బాగుంటుంది. ఇలా ఈ విధంగా గురువారం కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి గురువారం చేసుకుంటే కూడా లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుంది అని మన పెద్దలందరూ అంటున్నారు. శుక్రవారం ఇంకా మనకు తెలియదేమీ కాదు. అందులో ఇప్పుడు శ్రావణ మాసం, ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం కూడా కామాక్షి దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిది. మంగళవారము మంచిదే, శుక్రవారము మంచిదే, గురువారము మంచిది. మనమైతే 3 రోజులు వాళ్ళకి చెప్పాము. కొందరు ఇంకేదైనా శనివారం వెలిగించుకుంటాము, బుధవారం వెలిగించుకుంటాము, అంటే ఇక వాళ్ళ ఇష్టం అనమాట. చాలా చక్కగా చెప్పారు స్వాతి గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.